రోజువారీ జీవనశైలిలో మన ఊపిరితిత్తులు కాపాడుకోవటానికి ఒకటి మన శ్వాస మీద మనమే ధ్యాస పెట్టుకోవాలి. మన ప్రొటెక్షన్ మనమే తీసుకోవాలి. ఒకటి మనం సిటీస్లో ఉంటున్నాము, మనం పొద్దునే బయటికి వెళ్తున్నాము, 2 వీలర్స్ మీద వెళ్తున్నాము అంటే తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోండి. ఒకప్పుడు అందరూ మొహాట పడేవాళ్ళు, ఇప్పుడు కరోనా వచ్చిపోయిన తర్వాత ఎవరు కూడా అంత పట్టించుకోవట్లేదు మాస్క్ పెట్టుకుంటే. మన దేశంలో కాకుండా కొంచెం జపాన్లో అట్లంతా వెళ్తే కనుక మామూలుగానే మాస్క్లు పెట్టుకొని బయట తిరుగుతారు. సో మనకి పొల్యూషన్ ఉంది అని తెలిసినప్పుడు బెటర్ అవాయిడ్ దోస్ రూట్స్. కొంత మనకి తెలియదు, మనం అంతా బాగానే ఉంది అనుకుంటాం, మనం అంతా ఇచ్చేయం. అలాంటప్పుడు మాస్క్ పెట్టుకొని తిరగడం అనేది చాలా ముఖ్యమైన విషయం. 2, తెలిసి ధూమపానానికి, వేపింగ్కి ఇట్లాంటి వాటికి దగ్గరికి వెళ్ళొద్దు. ఒకటి, మీరు సిగరెట్లు కానీ వేపింగ్ కానీ చేయొద్దు. మీ తోటి వాళ్ళు చేస్తున్నా కానీ పక్కన ఉండొద్దు. మీరు సిగరెట్ చేస్తున్నప్పుడు ఎంత హాని ఉంటుందో మీ పక్కన వాళ్ళు సిగరెట్ స్మోక్ చేస్తున్నప్పుడు మీరు పక్క నుండి ప్యాసివ్ స్మోక్ చేసుకున్నా కానీ ఇంచుమించుగా అంతే హాని ఉంటుంది. సో ఏదైనా మనకి ఇబ్బంది కలిగిందే. సో వాటికి మనం దూరంగా ఉండటము. 3, చక్కగా వ్యాయామం చేయటము, మనం ప్రాణాయామ, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివన్నీ చేయటం వల్ల మన లంగ్స్ అన్నీ కూడా కొద్దిగా ఇట్స్ లైక్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ ద లంగ్స్ అనమాట. సో అవి చేయటము. స్విమ్మింగ్ చేసినా కానీ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో మనము ఆడుకున్నా కానీ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. మేక్ షూర్ జిమ్కి వెళ్తే మనం కండలు ఎట్లా పెంచుతాము అట్లాగే లంగ్ కెపాసిటీ పెరిగే వ్యాయామాలు కూడా ఉంటాయి. యాజ్ ఎ సెడ్ స్విమ్మింగ్ ఇట్లాంటివి, సో ప్రాణాయామ చేయటము. సో ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. ఈ చేస్తూ ఉంటే కనుక మనకి ఆరోగ్యంగా ఉంటాయి.